కార్తీక పురాణము 18వ అధ్యాయము. ఓం నమ శివాయ. సత్కర్మానుష్ఠాన ఫల ప్రభావ ఫలితము. ఓ మునిచంద్ర, మీ దర్శనము వలన ధన్యుడునైతిని. నా సంశయములు తీర్చి జ్ఞానోపదేశము చేసితిరి. నేటి నుండి మీ శిష్యుడునైతిని. తండ్రి, గురువు, అన్న, దైవము సమస్తము మీరే. నా పూర్వపుణ్య ఫలితము వలనే కదా మీ బోటి పుణ్యపురుషులు సాంగత్యము తటస్థించెను. లేనిచో నేను మహాపాపినయ్యి మహారణ్యములో ఒక మొద్దుబారిన చెట్టునై ఉండగా తమ కృప వలననే నాకు మోక్షము కలిగినది కదా. మీ దర్శన భాగ్యము లేని ఎడల ఈ కీకారణ్యములో తరతరాలుగా ఈ చెట్టు రూపమున నుండవలసినదే కదా. అట్టి నేనెక్కడా? మీ దర్శన భాగ్యం ఎక్కడా? నాకు సద్గతి ఎక్కడా? పుణ్యఫల ప్రధానమగు ఈ కార్తీక మాసం ఎక్కడా? పాపాత్ముడునగు నేనెక్కడా? ఈ విష్ణువాలయమందు ప్రవేశించుడెక్కడా? ఇది అంతయు దైవకమగు ఘటనలు తప్ప మరొకటి కాదు. కాన నన్ను తమ శిష్యునిగా పరిగ్రహించి సత్కర్మలను మానవుడెట్లు ఆచరించవలేనో దానిని ఫలమెట్టుదో విశదీకరింపుడని ప్రార్థించెను. ఓ ధనలోభ, నీవడిగిన ప్రశ్నలన్నయూ మంచివే. అవి అందరికీ ఉపయోగార్థమైనట్టివి. కాని వివరించేదను శ్రద్ధగా ఆలకింపుము. ప్రతి మనుజుడను ఈ శరీరము సుస్థిరమని నమ్మి జ్ఞానశూన్యుడగు చున్నాడు. ఈ భేదము శరీరమునకే కాని ఆత్మకు లేదు. అట్టి ఆత్మజ్ఞానము కలుగుటే సత్కర్మలు చేయవలనని సకల శాస్త్రములు ఘోషించుచున్నవి. సత్కర్మలను ఆచరించి వాటి ఫలము పరమేశ్వరార్పిత మనరించిన జ్ఞానము కలుగును. మానవుడే జాతివాడో ఎటువంటి కర్మలు ఆచరింపవలనో తెలుసుకొని అటువంటివి ఆచరింపవలెను. బ్రాహ్మణుడు అరుణోదయ స్నానము చేయక సత్కర్మలను ఆచరిస్తూ వ్యర్థమగును. అటులనే కార్తీక మాసమునందు సూర్యభగవానుడు తులరాశిలో ప్రవేశించుచుండగా, వైశాఖ మాసములో సూర్యుడు మేషరాశిలో ప్రవేశించుచుండగా, మాఘమాసములో సూర్యుడు మకర రాశి ఎందుండగా, అనగా ఈ 3 మాసములు ఎందైనను తప్పక నదిలో ప్రాప్తకాల స్నానము చేయవలెను. అటులు స్నానములు ఆచరించి దేవతార్చన చేసిన ఎడల తప్పక వైకుంఠ ప్రాప్తి కలుగును. సూర్య చంద్ర గ్రహణ సమయములందును తదితర పుణ్య దినములందు స్నానము చేయవచ్చును. ప్రాప్తకాలమున స్నానము చేసిన మనుజుడు సంధ్యావందన సూర్య నమస్కారములు చేయవలెను. అట్లు ఆచరించిన వానిని కర్మభ్రష్టుడందరు. కార్తీక మాసమున అరుణోదయ స్నానమాచరించిన వారికి చతుర్విధ పురుషార్థములు సిద్ధించును. కార్తీక మాసముతో సమానమైన మాసమును, వేదముతో సరితూగు శాస్త్రమును, గంగా గోదావరి నదులకు సమానమగు తీర్థములను, బ్రాహ్మణులకు సమానమైన జాతియు, భార్యతో సరితూగు సుఖమును, ధర్మముతో సమానమైన మిత్రుడును, శ్రీహరితో సమానమైన దేవుడు లేడని తెలుసుకొనుము. కార్తీక మాసమందు విద్యుద్ధర్మముగా స్నానాదులు ఆచరించిన వారు 1,000,000 యాగములు చేసిన ఫలము పొంది వైకుంఠమునకు పోవుదురు అని అంగరీషుడు చెప్పగా విని మరలా ధనలోభుడిట్లు ప్రశ్నించెను. ఓ మునిశ్రేష్ఠ, చాతుర్మాస వ్రతమని చెప్పితిరే, ఏ కారణము చేత దానిని ఆచరించవలెను? ఇదివరకు ఎవరైనా నీ వ్రతమును ఆచరించియున్నారా? ఆ వ్రతము యొక్క ఫలితమేమి? విధానమెట్టిది? సమస్త వివరము విశదీకరింపమని కోరెను. అందులకు అంగీకరిసుడు ఇట్లు చెప్పెను. ఓ ఈ వినుడు, చాతుర్మాస వ్రతమనగా శ్రీ మహావిష్ణువు మహాలక్ష్మితో ఆషాఢశుద్ధ ఏకాదశి దినమున పాలసముద్రమున ఆదిశేషుని పాన్పుపై శయనించి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు నిద్ర నుండి లేచును. ఆ 4 మాసములనే చాతుర్మాసమని పేరు. అనగా ఆషాఢశుద్ధ ఏకాదశి శయని ఏకాదశి అనియు, కార్తీక శుద్ధ ఏకాదశి ఉత్తాన ఏకాదశి అనియు వ్రతమునకు చాతుర్మాస వ్రతమని పేరు. 4 మాసములలో శ్రీహరి ప్రీతి కొరకు స్నాన దాన జప తపాది సత్కార్యములు చేసిన ఎడల పూర్ణఫలము కలుగును. ఈ సంగతి శ్రీ మహావిష్ణువు వలన తెలుసుకొంటిని. కాన ఆ సంగతులు మీకు తెలియచేయుచున్నాను. తొల్లి కృతయుగంబున వైకుంఠమందు గరుడ గంధర్వాది దేవతల చేత వేదముల చేత సేవింపబడుచున్న శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవి సమేతుడయి సింహాసనమున కూర్చుండియుండగా, ఆ సమయమున నారద మహర్షి వచ్చి పద్మనేత్రుండును, చతుర్బాహుండును, కోటి సూర్య ప్రకాశమానుండును,
అగు శ్రీమన్నారాయణునికి నమస్కరించి ముకుళిత హస్తములతో నిలబడి ఉండెను. అంత శ్రీహరి నారదుని గాంచి ఏమియో తెలియని వాని వలె మందహాసముతో నిట్లనెను. నారదా నీకు క్షేమమే కదా. త్రిలోక సంచారివయ్యి నన్ను తెలియని విషయములు లేవు. మహాములు సత్కర్మానుష్ఠానములకు ఎట్టి విఘ్నములు లేక సాగుచున్నవా? మానవులందరికీ వారికి విధించబడిన ధర్మములను ఆచరించుచున్నారా? ప్రపంచమున ఏ విధమైన అరిష్టములు లేక ఉన్నవి కదా అని కుశల ప్రశ్నలు అడిగెను. అంతవరకు శ్రీహరికి ఆదిలక్ష్మి నమస్కరించి నారదుడు శ్రీహరికి ఆదిలక్ష్మికి నమస్కరించి, ఓ దేవా, ఈ జగంబున నీ వెరగని విషయములు లేవు. అయినను నన్ను వచింపుమనుటచే నేను విన్నవించుచుంటిని. ప్రపంచమున కొందరు మునులు మనుషులు కూడా తమను విధించిన కర్మలను నిర్వర్తించటలేదు. వారెట్లు విముక్తులగుదురో ఎరగలేకున్నాను. కొందరు భుజించకూడదనవి పదార్థములు భుజించుచున్నారు. కొందరు పుణ్యవ్రతములు చేయొచ్చు అవి పూర్తిగాక మునిపే మధ్యలో మానివేయుచున్నారు. కొందరు సదాచారులుగా మరికొందరు అహంకార రహితులుగా పరనిందాపరాయణులుగా జీవించుచున్నారు. అట్టి వారిని సత్కర్మల వలన పుణ్యాత్ములను నడిచి రక్షింపమని నారదుడు ప్రార్థించెను. జగన్నాటక సూత్రధారుడైన శ్రీమన్నారాయణుడు కలవరపడి లక్ష్మీదేవితో గరుడ గంధర్వాది దేవతలతో వేల కొలది మహర్షులున్న భూలోకానికి వచ్చి ముసల బ్రాహ్మణ రూపంతో ఒంటరిగా తిరుగుచుండెను. ప్రపంచమంతయును తన మాయాలోకమును వీక్షించి రక్షించుచున్న దామోదరుడు వారి భక్తి శ్రద్ధలను పరీక్షించుచుండెను. పుణ్యక్షేత్రములు, పుణ్యనదులు, పుణ్యాశ్రమములు తిరుగుచుండెను. ఆ విధముగా తిరుగుచున్న భగవంతుని గాంచి కొందరు ముసలివాడని ఎగతాళి చేయుచుండిరి. కొందరు ఈ ముసలివానితో మనకేమి పని అని ఓరుకుండిరి. కొందరు గర్విష్ఠులైరి. మరికొందరు కామార్తులయ్యి శ్రీవారిని కన్నెత్తి అయినను చూడకుండిరి. వీరందరినీ భక్తవత్సలుడగు శ్రీహరి గాంచి వీరిని ఎట్లు తరింపచేతునా అని ఆలోచించుచు ముసల బ్రాహ్మణ రూపమును విడిచి శంఖ చక్ర గదా పద్మ కౌస్తుభ వనమాల్యాదలంకర యతుడయి నిజరూపమును ధరించి లక్ష్మీదేవితోడను భక్తులతోడను మునుజన ప్రీతికరమగు నైమిశారణ్యమునకు వెడలెను. ఆ వనమునందు తపస్సు చేసుకొనుచున్న మునిపుంగవులు స్వయముగా తమ ఆశ్రమములు ఖరీదించిన సచిదానంద స్వరూపుడగు శ్రీమన్నారాయణుని దర్శించి భక్తి శ్రద్ధలతో ప్రణమిల్లి అంజిలి ఘటించి సర్వజ్ఞునంగు నా ముకుందుని ఇట్లు స్తోత్రము గావించిరి. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశ్యం మేఘవర్ణం సుభాగ్నం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణు భౌభయహారం సర్వలోకైకనాథం. 18వ అధ్యాయం సంపూర్ణం. ఓం నమః శివాయ.